అధికారమునకు అప్పగించుకున్న వారివి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇదిగో ఎవరైనా నిన్ను దూషించారా, నువ్వు దూషించకూడదు. నువ్వు మారు మనసు పొందినావు అనుకోండి, ఆ విషయంలో మారు మనసు పొందాలా. ఏ విషయంలో? నేను దూషించను కన్నా అని. ఎవరైనా నీకు కీడు చేశారా, నేను కూడా చేస్తా అనుకోకూడదంట. అంటే మానవుని యొక్క తత్వం ఎలాంటిది, లేకపోతే శరీర తత్వం ఎలాంటిది, అపవాది నేర్పించిన పాఠాలు ఎలాంటివి అంటే ప్రతి కీడు, ప్రతి దూషణ. చూసారా? కాబట్టి వాటికి వేరుగా మనం ఉన్నప్పుడు, అవి మనము చేయనప్పుడు, లోకము ఏం చేస్తుందో అది మనం చేయనప్పుడు దేవునికి మనం ప్రత్యేక జనం, దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలుగా ముద్రించబడతాం, లేకపోతే సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం. ఇది చాలా కష్టమైనదే, అంత సులభమేం కాదు. ఎవరైనా దూషిస్తూ ఉన్నారనుకోండి, మనం కూడా దూషించాలనిపిస్తుంది అన్నమాట. ఏమ్మా చెప్పాలా? కొంచెం బలం ఉన్న మనుషులు ఏమైపోతారు, నోరుండి మాట్లాడలేని మోగవాడైపోతాడు. నోరుండి మాట్లాడలేని మోగవాడైపోతాడు. చెవులుండి వినబడని చెవిటి వాడైపోతాడు. చెవులు ఉన్నాయి, వినబడతాయి, ఆయన వినబడినట్టుగా. నోరుంది మాట్లాడతారు, చూసారా, మోగవాడైనట్టుగా. కాబట్టి లోకములో ప్రియులారా, మనము దేవునికి ప్రత్యేకమైన జనమని ఎంచబడాలంటే మన ప్రత్యేకతలు, ప్రత్యేకమైన అర్హతలు మనము కలిగి ఉండాలి. అక్షయ బీజము నుండి పుట్టిన వారిమి కాబట్టి ఆ బీజము యొక్క స్వభావము, లక్షణము మన యందు పుట్టిపడాలి. కాబట్టి మనము ఆధ్యాత్మిక జీవితములో విజయాన్ని సంపాదిస్తూ వెళుతున్నామని చెప్పడానికి ఇందులో మనము ఈ బైబిల్లో ఒక కోర్సు లాగా ఒక్కొక్కటి అనుకుంటా వెళ్ళామనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ సబ్జెక్టులో లేకపోతే ఆ టాపిక్లో నువ్వు ఇంకా జయాన్ని పొందుకోనట్టే. ఎప్పుడు ఎవరైనా దూషించారనుకోండి, నువ్వు కూడా దూషించావనుకో, నీకు జయం లేనట్టే లెక్క. జయం పొందాలి. యేసు ప్రభువును దూషించారు, దెయ్యాలు పట్టాడు అన్నారు, అపహసించారు, నువ్వు యూదుల రాజువు కదా అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏదో రకరకాలుగా పిచ్చి పట్టిందని అన్నారు. కానీ దూషించలేదు ఆయన వారిని ఎవరిని కూడా చెప్పండి దూషించలేదు. అందుకనే ఆయన జీవితము ప్రపంచంలో ప్రభావితమైంది. ఒక కీడు చేయని వ్యక్తిగా యేసు ప్రభు వారు మనకు కనబడతాడు, లోకానికి కనబడతా ఉన్నాడు. ఆయన ప్రత్యేకతలను బట్టి మనము ఆకర్షించబడ్డాము. కానీ ఆయన ఏదో మనం కడుపు నిప్పు బాగు చేస్తాడు, మనల్ని ఏదో 5 అంతస్తుల మీద వస్తాడని కాదు. ఒక నిజ క్రైస్తవుని సాక్ష్యం ఏందనంటే ఈ లోకపరంగా మనల్ని పైకెత్తేస్తాడనో ఆకాశం మీద పెడతాడను కాదు. సంపూర్ణమైన లోపము లేని ఆయన దైవిక లక్షణాలను మనము తేరి చూచి నమ్మి అంగీకరించాము. కాబట్టి ఆయన పోలి నడుచుకోవడానికి మన జీవితాల్లో మనము ప్రయాసపడతా ఉన్నాం, ప్రయత్నిస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాము. ఈ శరీరము మనల్ని బలపరుస్తుంది దూషించమని, ఈ శరీరము మనల్ని ప్రతికీడు చేయని ప్రేరేపిస్తుంది. కానీ దేవుని అధికారం కింద ఉన్న వారి వలె మనమై చేయకూడదు. ఎప్పుడు మనము చేయమో దైవిక లక్షణాలు పుష్కలంగా నీలో ఉన్నట్టు, దేవుని స్వభావము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టు, దేవునికి ప్రత్యేకమైన వ్యక్తిగా, దేవుడు నిన్ను ఆయన ఏర్పరచుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగా సాక్ష్యం.